మా ఛానల్ యొక్క వీడియోస్ని అందరికంటే ముందు చూడాలనుకుంటున్నారా? అయితే ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. తర్వాత ఇక్కడ కనిపిస్తుందిగా గంట సింబల్, ఇక్కడ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈరోజు మనం తెలంగాణ కొండలు గుట్టలు, తెలంగాణలో గల కొండలు గుట్టలు వాటి పేర్లను గురించి క్లుప్తంగా తెలుసుకుందామండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో గల కొండలు. అంటే ఇక్కడ మన తెలంగాణలో కొత్త జిల్లాలు 31 ఏర్పడ్డాయి కదండి. 31 కొత్త జిల్లాల ప్రకారం వాటిలో గల గుట్టలు కొండల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో గల కొండలు. ఇక్కడ వచ్చేసి ఓల్డ్ జిల్లాల ప్రకారం అయితే ఆదిలాబాద్ జిల్లా, కొత్త జిల్లాల ప్రకారం అయితే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో గల కొండలు లేక గుట్టలు. నిర్మల్ పంక్తులు. ఫస్ట్ వచ్చేసి నిర్మల్ పంక్తులు: సత్నాల్ కొండలు, గోతి కొండలు, సిర్పూర్ కొండలు. ఈ 4 వచ్చేసి ఈ ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో గల కొండలు. ఓకేనా? నెక్స్ట్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలు. వీటిలో గల కొండలు గురించి తెలుసుకుందాం. రాఖీ కొండలు, రామగిరి కొండలు. ఈ 2 వచ్చేసి ఈ జిల్లాలో కలవు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలలో రాఖీ కొండలు మరియు రామగిరి కొండలు. ఇక్కడ కామన్ వర్డ్ వచ్చేసి రా. రాఖీ కొండలు మరియు రామగిరి కొండలు ఇవి వచ్చేసి కరీంనగర్ జిల్లా. నెక్స్ట్, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో గల కొండలు. పాండవుల గుట్టలు, హన్మకొండ, కందికల్ కొండలు. ఈ 3 వచ్చేసి వరంగల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో కలవు. ఏంటి అవి? పాండవుల గుట్టలు, హన్మకొండ అంటే మీరు హన్మకొండ, వరంగల్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఈజీ. కందికల్ కొండలు. పాండవుల గుట్టలు, హన్మకొండ, కందికల్ కొండలు. ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఖమ్మం, యాదాద్రి, కొత్తగూడెం జిల్లాలో గల కొండలు. ఖమ్మం, యాదాద్రి, కొత్తగూడెం. ఖమ్మం అనే ఓల్డ్ జిల్లా అండి. ఇక్కడ రాజుగుట్టలు, ఎల్లండ్లపాడు గుట్టలు, పాపి కొండలు అంటే అందరికీ బాగా తెలిసిందే. రాజుగుట్టలు, ఎల్లండ్లపాడు గుట్టలు ఇవి 2 కొంచెం కొత్తవి. సో ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. ఖమ్మం మరియు యాదాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కలవు. రాజగుట్టలు, ఎల్లండ్లపాడు గుట్టలు, పాపి కొండలు. నెక్స్ట్, నల్లగొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో గల కొండలు. ఇక్కడ వచ్చేసి నంది కొండలు, నాగార్జున కొండలు, భువనగిరి కొండలు, యాదాద్రి గుట్టలు. నంది కొండలు, నాగార్జున కొండలు, భువనగిరి కొండలు, యాదాద్రి గుట్టలు. ఇవి పాపులర్ గుట్టలు కాబట్టి, పాపులర్ కొండలు కాబట్టి ఇంతకుముందు విన్నారు కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ఈజీ. నంది కొండలు, నాగార్జున కొండలు ఇవి నాగార్జునసాగర్ డ్యామ్ పక్కన ఉంటాయి కాబట్టి ఇక్కడ నాగార్జున కొండలు, నంది కొండలు. తర్వాత వచ్చేసి భువనగిరి కొండలు. ఇవి భువనగిరి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. యాదాద్రి గుట్టలు, యాదాద్రి పుణ్యక్షేత్రం ఉన్నది. ఓకేనా? నెక్స్ట్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలో గల కొండలు. పాత జిల్లా అయితే మహబూబ్ నగర్ అని గుర్తుపెట్టుకోండి. కొత్తవి వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈ కొండలు ఏమేమి ఉన్నాయి? షాబాద్ కొండలు,
ఆమ్రాబాద్ కొండలు, నల్లమల్ల కొండలు. షాబాద్, ఆమ్రాబాద్, నల్లమల్ల కొండలు. ఈ మూడు వచ్చేసి మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలో కలవు. ఇక్కడ షాబాద్, ఆమ్రాబాద్, నల్లమల్ల ఈ మూడు వచ్చేసి మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలో కలవు. నెక్స్ట్ హైదరాబాద్ జిల్లా. హైదరాబాద్లో గల కొండలు వచ్చేసి రాచకొండ, గోలకొండ. గోలకొండ అయితే అందరికీ తెలిసిందే కాబట్టి గుర్తుపెట్టుకో, ఈజీ. రాచకొండ ఒకటి కొత్తది. రాచకొండ, గోలకొండ ఈ రెండు వచ్చేసి హైదరాబాద్ జిల్లాలో కలవు. ఓకే అండి. నెక్స్ట్ రంగారెడ్డి మరియు వికారాబాద్ జిల్లాలో గల కొండలు వచ్చేసి అనంతగిరి కొండలు రంగారెడ్డి, వికారాబాద్ సరిహద్దుల్లో కలవు. అనంతగిరి కొండలు మూసీ నదికి జన్మస్థలం. మూసీ నది హైదరాబాద్లో ప్రవహిస్తుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. మూసీ నదికి వచ్చేసి జన్మస్థలం వచ్చేసి అనంతగిరి కొండలు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. మూసీ నదికి జన్మస్థలము అనంతగిరి కొండలు. అనంతగిరి కొండలు వచ్చేసి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కలవు. నెక్స్ట్ మెదక్, సిద్దిపేట్ జిల్లాలో గల కొండలు. మెదక్, సిద్దిపేట్ జిల్లాలో గల కొండలు. లక్ష్మీదేవునిపల్లి కొండలు, బూజుగుట్టలు. ఈ రెండు వచ్చేసి సిద్దిపేట్ మరియు మెదక్ జిల్లాల్లో కలవు. ఓకేనా. లక్ష్మీదేవునిపల్లి కొండలు, బూజుగుట్టలు ఈ రెండు మెదక్, సిద్దిపేట జిల్లాలో కలవు. ఓకేనా. నెక్స్ట్ నిజామాబాద్ మరియు కామారెడ్డి కొత్తగా ఏర్పడిన జిల్లా. ఇక్కడ వచ్చేసి రాతి కొండలు, సిర్నపల్లి కొండలు ఈ రెండు నిజామాబాద్, కామారెడ్డికి చెందిన కొండలు. బాగా గుర్తుపెట్టుకోండి, రాతి కొండలు, సిర్నపల్లి కొండలు ఈ రెండు నిజామాబాద్, కామారెడ్డి ఈ రెండు జిల్లాల్లో కలవు.